జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, కాళీ రూపంలో ఉన్న జగన్మాత గౌరీదేవిగా ఎలా సాకారమైంది? గౌరీదేవి స్వరూప వైశిష్టం ఏమిటి? కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు శివతాండవం చేస్తున్న సమయంలో ప్రమథ గణాలన్నీ శివుణ్ణి కీర్తించటం ప్రారంభించాయి. జయత్వదభ్ర విభ్రమద్ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ ఫాలహవ్యవాట్ ధిమి 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 ధ్వనిన్ మృదంగతంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ అంటూ శివుడు నాట్యం చేస్తూ ఉంటే, ప్రమథగణాలన్నీ నమశివాయ నమశివాయ అంటూ స్వామిని కీర్తిస్తూ ఉంటే, ఆ మనోహరమైన దృశ్యాన్ని చూచిన పార్వతీదేవి ఒక్కసారి శివుణ్ణి ఆలింగనం చేసుకుంది. శివుడు చిరునవ్వు నవ్వాడు. ఆశ్చర్యపోయింది పార్వతీదేవి. ఎందుకు నవ్వారు అని ప్రశ్నించి, చెబితే నీకు కోపం వస్తుంది అన్నాడు శివుడు. మనిద్దరము ఒకే దేహము, ఒకే ఆత్మస్వరూపులం, నాకెందుకు కోపం వస్తుంది అంతే. అయితే చెబుతా విను. తెల్లగా ఉన్న నన్ను, నల్లగా ఉన్న నువ్వు ఆలింగనం చేసుకున్నప్పుడు చెట్టుకు పాము చుట్టుకున్నటువంటి దృశ్యం నాకు ఆ అద్దంలో కనపడింది అని నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాడు పరమేశ్వరుడు. ఆగ్రహంతో కైలాసం వదిలి పుట్టింటికి వెళ్ళింది పార్వతి. జయ విజయ అనే చెలికత్తలను తీసుకొని శివుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అభ్యర్థన చేద్దాం అనుకున్నాడు. అనుమతించలేదు పార్వతి. ఈ విషయాన్ని శ్రీమన్నారాయణుడు గమనించాడు. ఎలా అయినా తన చెల్లెలైన పార్వతిని శాంతింపజేసి తిరిగి కైలాసానికి చేర్చాలనుకున్నాడు. లక్ష్మీదేవితో కలిసి పార్వతీదేవి దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఎందుకు నీకు ఆగ్రహం అని ప్రశ్నించగానే, ఆత్మీయుడైన అన్న దగ్గరికి రాగానే చెల్లెలి దుఃఖం పొంగి పొర్లింది. నా భర్త నేను తెల్లగా లేనని నన్ను అవమానించాడు. తిరిగి తెల్లగా మారిన తరువాత మాత్రమే నేను కైలాసానికి వెళతాను అని, దానికోసమే తపస్సు చేస్తున్నాను అని చెప్పింది. చిరునవ్వు నవ్వాడు శ్రీమన్నారాయణుడు. అంతే కదా, ఈ క్షణం నీలో ఉన్న కోపాన్ని బయటకు లాగి ఆ అసిత వర్ణాన్ని మార్చేస్తాను అంటూ జగన్మాతలో ఉన్నటువంటి కోపాన్ని, ఆ నల్లదనాన్ని కాళీదేవిగా ఆవిష్కరింపజేశాడు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫరుత్ తారానాయక శేఖరాం స్మితముఖీన్ ఆపీన వక్షోరుహాం అంటూ గౌరీదేవిని మనం అభివర్ణించటంలోని ఆంతర్యం, ఆ కోపము, ఆ నల్లని వర్ణము వెళ్ళిన తరువాత గౌరవర్ణంలో లేత సూర్యకాంతితో ఆవిర్భవించినటువంటి స్వరూపమే గౌరీదేవి. గౌరవర్ణాత్ గౌరీ, గౌహు గౌరీ, గురూరియం గౌరీ అని గౌరీదేవికి ఉత్పత్తి చెప్పింది నిరుక్తి. గౌరవర్ణాత్ తెల్లని వర్ణంలో ఉన్నటువంటి ఆ గౌరీదేవి, గౌహు వేదమాత, గురూరియం జగద్గురువైనటువంటి పరమేశ్వరుని భార్య. ఇలా గౌరీగా పార్వతీదేవి ఆవిర్భవించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, మనలో ఉన్న క్రోధాన్ని మనం వదిలినప్పుడు అద్భుతమైనటువంటి వపు కాంతితో, తేజో రూపంతో ఆవిర్భవించి అందరినీ కటాక్షించేటువంటి తత్వం మనలో ప్రాదుర్భవిస్తుంది. కాళికాదేవి భద్రకాళి మహంకాళిగా అసుర సైన్యాలన్నింటినీ నిర్జిస్తే
గౌరీదేవి కరుణామయమ దృక్కులతో ఏణాంకానల భానుమండలలస శ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. నవ్వుతూ మనం చేసే పనులన్నీ చూస్తూ ఇన్ని చెప్పినా వీళ్ళల్లో మార్పు లేదే, నా బిడ్డలు, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాదే కదా అని చాపము బాణము అంకుశము పాశము ధరించి చిరునవ్వు నవ్వుతూ లేత సూర్యకాంతితో ప్రకాశిస్తూ మనను కరుణించడానికి సమాయత్తమవుతుంది. గురుగారు, నందో రాజా భవిష్యతి అనే నానుడి ఎలా వచ్చింది? ఉత్తుంగభుజుడనే రాజు ఉండేవాడు. ఆయనకు నందుడనే కొడుకుండేవాడు. ఆ రాజు ధర్మపత్నిని విస్మరించి ఇంకొక స్త్రీమూర్తితో సహజీవనం చేయడం ప్రారంభించాడు. తన ఆనందానికి భార్య బిడ్డలు అడ్డు వస్తున్నారని వారిని ఊరి వెలుపల ఒక వసతి గృహంలో ఉంచి అన్నపాదాలను ఏర్పాటు చేశాడు. భార్య ఖిన్నురాలైంది. ఏం చేయాలో తెలియక నిరంతరము భగవన్నామం చేస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంది. ఆమె దగ్గర ఒక తెలివైన దాసి ఉన్నది. ఒకరోజు ఒక రత్నాల వర్తకుడు ఒక ముత్యాల హారాన్ని తీసుకొని రాజు దగ్గరకు వెళ్ళాడు. అది చూసిన ఆ స్త్రీ ఇది నాకు కొనిమ్మంటూ రాజును అభ్యర్థించింది. దురదృష్టవశాత్తు ఆ ముత్యాల హారానికి కావలసినంత పైకం కోశాగారంలో లేకపోవటం వల్ల మళ్ళీ రమ్మని పురమాయించాడు ఆ వర్తకునికి ఉత్తుంగభుజుడు. ఈ విషయాన్ని గమనించిన దాసి ఆ వర్తకుణ్ణి రాణిగారి దగ్గరికి తీసుకువెళ్ళింది. నా దగ్గర ధనమే లేదు, ఎలా కొంటాను అని ప్రశ్నించింది. ధనం ఎప్పుడైనా మనం సంచితం చేసుకోవచ్చు. 6 నెలల తర్వాత ఏం జరగబోతుంది ఏం తెలుసు. ఉత్తుంగభుజుడు అంతమయ్యి ఆ స్త్రీ నశించి వర్తకుడు కూడా కనపడకుండా పోయి నందుడే రాజవుతాడేమో, ఎవరికి తెలుసు. కాబట్టి 6 నెలల తరువాత ధనాన్ని ఇస్తానని చెప్పి వర్తకుడి దగ్గర ఆ ముత్యాల హారాన్ని తీసుకోండి అని సలహా చెప్పింది. దాసి మాట విని ఆ ముత్యాల హారాన్ని రాణిగారు స్వీకరించారు. దాన్ని ఒకరోజు ఈ దాసి ధరించి రాజుగారి దగ్గర ఉన్న స్త్రీమూర్తికి దగ్గరికి వెళ్ళింది. అది చూడగానే ఆగ్రహోదగ్రురాలై ఆ కోపానికి తాళలేక ఆత్మహత్య చేసుకుంది ఆ స్త్రీమూర్తి. ఇది తెలిసి రాజు తన ప్రాణత్యాగం చేశాడు. నందుడు రాజయ్యాడు. ఇలా ఇప్పుడు ఏం జరుగుతుందో దానిని చూచి ఏ నిర్ణయము తీసుకోకు. కాలము ఎప్పుడూ ఒకేలా ఉండదు, తర్వాత మారుతుంది. మారటమే కాలం యొక్క తత్వము. కనుక ఆపత్కర సమయంలో విచక్షణతో ధైర్యంతో జీవితాన్ని నువ్వు గడపగలిగితే రాజు కూడా కావచ్చు, అద్భుతమైన పదవులను అధిరోహించవచ్చు. సామాన్యుడు ప్రధానమంత్రి అయి ప్రధానమైన హోదాలలో ఉన్నవాళ్ళు అరణ్యాల పాలైన దృష్టాంతాలు ఎన్నో కనపడుతున్న నేపథ్యంలో నందో రాజా భవిష్యతి అన్న నానుడి కాలంలో వచ్చేటువంటి విపరీత పరిణామాలను చూచి శోకించి చింతించి జీవితాన్ని అంతం చేసుకోకుండా సరైన సమయం కోసం సాధన కొనసాగిస్తూ జీవితాన్ని శ్రేయోపథంలో ముందుకు నడిపించమని తెలియజేస్తుంది. గురువుగారు, భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగరాదు అని చెప్తారు, కానీ దేవునికి నివేదన చేసేటప్పుడు మాత్రం మధ్య మధ్య పానీయం సమర్పయామి అని అంటారు. భగవంతుడు భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగచ్చా? మధ్యలో భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదని చరకుడు కానీ సుశ్రూతుడు కానీ ఎవరూ చెప్పలేదు. చాలా చోట్ల గమనించాను, తల్లిదండ్రులు పిల్లల దగ్గర నిలబడి మరి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగితే కొడతామని బెదిరిస్తూ మరి నీళ్లు తాగకుండా చేస్తున్నారు. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే భోజనే చ వారి అమృతం ముహుర్ముహుర్ పిబేత్ అబూరి అంది. అంటే అర్థము భోజనం చేసేటప్పుడు కొంచెం కొంచెంగా చాలాసార్లు నీటిని స్వీకరించాలి. అది తీసుకుంటున్న ఆహారము
సక్రమంగా అన్నవాహిక నుంచి జీర్ణాశయంలో చేరటానికి ఉపకరిస్తుంది. భోజనానంతరం వారి విషయం. భోజనం అయిన తర్వాత నీటిని స్వీకరించకూడదు. భోజనానికి ముందు కూడా నీటిని స్వీకరించకూడదు. ముందర స్వీకరిస్తే ఆకలి తెచ్చిపోతుంది, తరువాత స్వీకరిస్తే అజీర్ణ వ్యాధి ప్రబలుతుంది. కారణం, భోజనాన్ని స్వీకరించిన తరువాత జీర్ణం చేయడానికి అవసరమైన రసాయనాలన్నీ నీటి స్పర్శతో తేలికగా మారిపోతాయి. తద్వారా జీర్ణక్రియ సరిగా కొనసాగదు. కానీ భోజనం చేసేటప్పుడు మాత్రం కొంచెం కొంచెంగా నీటిని స్వీకరించాలి. ఇలా అసలు భోజనం చేసేటప్పుడు నీటిని స్వీకరించరాదని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, వేసవి కాలంలో అన్నం కంటే నీరే రుచికరంగా ఉంటుంది. భోజనానికి కూర్చొని దాహానికి తట్టుకోలేక గ్లాసులు నీళ్లు తాగేస్తూ ఉంటాం. అది ప్రమాదభరితం. అది సరి అయినటువంటి భోజన స్వీకృత పద్ధతి కాదు. అందుకే నివేదన సమర్పిస్తూ మధ్య మధ్య పానీయం సమర్పయామి అని, యదన్నాహై మానవాః తదన్నాహై దేవాః, యద్భాషాహై మానవాః తద్భాషాహై దేవాః. ఏదైతే భగవంతుడికి నివేదన చేస్తామో అదే మనము స్వీకరిస్తాం. ఏ భాషలో అయితే మనం మాట్లాడతామో అదే భాషలో భగవంతుడు మాట్లాడతాడు. కాబట్టి భగవంతుడికి జీవుడికి తేడా లేదు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. ఆయన అంశే మనలో ఉంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. ఆయనే మనలో ఉండి ఈ యంత్రాన్ని నడిపిస్తున్నటువంటి విజ్ఞాని. కనుక భోజనం చేస్తూ కొంచెం కొంచెంగా, చాలా కొంచెంగా, అనేక సార్లు నీటిని స్వీకరిస్తూ ఆహారాన్ని సక్రమంగా పచనం చేసుకొని జీర్ణం చేసుకొని శక్తిని పొందే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మర్కట కిషోర్ న్యాయానికి మార్జాల కిషోర్ న్యాయానికి తేడా ఏమిటి? మర్కటం అంటే కోతి, కిషోరం అంటే దాని బిడ్డ, మార్జాలం అంటే పిల్లి. మర్కటం ఎక్కడికి వెళుతున్నా బిడ్డల దగ్గరికి వెళ్ళి వెంట పెట్టుకొని వెళ్ళదు. వెళుతున్నప్పుడు ఆ పిల్లలు తమంత తామే వచ్చి ఎగిరి దాని పొట్టను కరుచుకుంటే ముందుకు తీసుకెళ్తుంది. ఇలా బిడ్డల యొక్క విద్యుక్త ధర్మాన్ని అవి గుర్తించాలన్న ఆలోచనతో, స్వయం నిర్ణయాధికారం వాటిలో పెరగాలన్న ఆలోచనతో ఏ తల్లిదండ్రులైతే సంచరిస్తారో వారు మార్జాల కిషోర న్యాయాన్ని అవలంబిస్తున్నారు. పిల్లి అలా కాదు. తన పిల్లలనందరినీ నోటితో పట్టుకొని తానే నడిపించుకుంటూ వెళుతుంది. తత్కారణంగా ఆ పిల్లలకు స్వశక్తి, స్వయం నిర్ణయాధికారము అలవడవు. ఇలా పిల్లలకు అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళ పనులు వాళ్లే చేసుకోగలిగిన నేర్పును కలిగిస్తూ వారి జీవితాన్ని సరిదిద్దగలిగితే అది మర్కట కిషోర న్యాయాన్ని మనం అవలంబిస్తున్నట్టు. అలా కాకుండా వాళ్ళ హోంవర్క్ మనం చేసి, వాళ్ళ బట్టలు మనం ఉతికి, వాళ్ళ సాక్స్ మనం వేసి, నిరంతరము మీరు చెప్పినట్టే వాళ్ళు వినాలన్న ఆలోచనతో వాళ్ళ పనులన్నీ మనమే చేస్తూ ఉంటే వారు ఏనాటికి అభివృద్ధి సాధించలేరు. అదే మర్కట కిషోర న్యాయానికి మార్జాల కిషోర న్యాయానికి ఉన్నటువంటి తేడా. గురుగారు, యజుర్వేదం భగవంతుడా నీ ఆయుధానికి నమస్కారం అని చెప్తుంది. ఆయుధానికి నమస్కరించడంలో అంతరార్థం ఏమిటి? ఆయుధము ఆ భగవంతుని యొక్క శక్తికి నిదర్శనం. వనమాలి గదేశార్ఘి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని విష్ణు సహస్రం అంతా చదివిన తర్వాత ఆ ఆయుధాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ స్వామి నన్ను రక్షించగాక అని ప్రార్థిస్తాం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. నవకం చదివేటప్పుడు కూడా నీ ధనస్సుకు నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ బాహువులకు నమస్కారం అంటూ స్వామి యొక్క ఆయుధాలను కీర్తిస్తూ ఉన్నాం. పంచాయుధ స్తోత్రం విశేషంగా చెప్పబడింది. చక్రాన్ని, గదను, శంఖాన్ని వీటన్నింటినీ ధ్యానిస్తూ అవి మమ్ము రక్షించుగాక అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇలా శాస్త్రం చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, అహింసా పరమో ధర్మ అని చెప్పిన వేదమే ధర్మహింస తథైవచ అని చెప్పింది.
అహింసను పాటిస్తూ ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ నిన్ను భ్రష్టుణ్ణి చేయటానికి నీ మీదకి దండెత్తి వచ్చే శత్రువును నాశనం చేసే ఆత్మస్థైర్యాన్ని, ఆత్మరక్షణ సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకోవాలి అన్న విషయం తెలియచేయటమే ఆయుధానికి నమస్కారము అని చెప్పటంలోని ఆంతర్యం. ఏనాడు భారతదేశం ఇతర దేశాల మీద దాడి చేయలేదు. అది అహింసా పరమో ధర్మ అన్న వేద వాక్యం మీద భారతీయులకు ఉన్న ప్రగాఢమైన విశ్వాసం. అలానే తమ మీద దాడి చేసిన శత్రువును ఏనాడూ వదిలిపెట్టలేదు. కారణం ధర్మహింస తథైవచ, ధర్మాన్ని సంస్థాపన చేయటం కోసం హింసా మార్గాన్నైనా అనుసరించి శత్రువుకు బుద్ధి చెప్పాలి అన్న బలమైన ఆలోచన. రాముడు కోదండాన్ని, కృష్ణుడు చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని ధరించటంలోని ఆంతర్యం అదే. శాంతి కాముకత్వంతో పాటు స్వయం రక్షణ స్థాయిని, శక్తిని అందుకోవాలని చెప్పటమే ఆయుధాన్ని స్తుతించటంలోని ఆంతర్యం. నమస్తే అస్త్వాయుధాయ అని అథర్వణ వేదం చెబుతుంది. భగవాన్ ఆయుధానికి నమస్కారము అని వేదం చెప్పటంలోని ఆంతర్యం ఇదే. తెలుసుకొని అహింసను పాటిస్తూ ఆత్మరక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అద్భుతమైన జీవనానికి సోపానాలను నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, తపస్సు రీతులు అనేక విధాలు. అందులో వాంగ్మయ తపస్సు అంటే ఏమిటి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అనుద్వేగకరం వాక్యం, మన మాట ఎదుటివారికి ఉద్వేగాన్ని కలిగించుకోకుండా ఉండాలి. అరిచి గోల చేసి మాటను వినిపిస్తే అది వాంగ్మయ తపస్సు కాదు. సత్యమే మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెబుతుంది మనుధర్మశాస్త్రం. సత్యాన్ని చెప్పు, ఆ చెప్పే సత్యం ప్రియంగా చెప్పు. ప్రియంగా ఉంటుందని అబద్ధం చెప్పకు. ఇలా మాటల చేత మన్నన చేసి దేవతలు వరంబులిత్తరు, మాటల చేత మన్నన చేసి భూసురులు పురంబులిత్తరు, మాటల చేత మన్నన చేసి కామినులు సుఖంబులిత్తరు, మాటలు నేరక మానము అవమానము మానభంగము సుమి అని చెబుతారు. మాటకున్న శక్తి అది. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధ్వజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని భర్తృహరి తెలియజేశాడు. నిజమైన భూషణము వాక్కే, వచనే కా దరిద్రత. మాటలకు దరిద్రమేముంది? ఎదుటివాడితో మాట్లాడటానికి సంశయిస్తూ మాట్లాడే మాటలు కఠినంగా ఉంటే కఠినంగా మాట్లాడటం ఒక వ్యసనం అని తెలియజేసింది కూడా శాస్త్రమే. కనుక ఉద్వేగం కలిగించకుండా మాట్లాడుతూ సత్యము ప్రియాన్నే సంభాషిస్తూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితయం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవా. అభ్యాసం చేయటానికి భారత భాగవత రామాయణాది ఇతిహాసాలను నిరంతరం అధ్యయనం చేయటమే సరైన మార్గం. వీటిని అధ్యయనం చేస్తూ ఉంటే దాన్ని వాంగ్మయ తపస్సుగా చెప్పింది శాస్త్రం. అలా వాంగ్మయ తపస్సు ద్వారా మన అంతశ్చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటూ అద్భుతమైన జీవనాన్ని కొనసాగిద్దాం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని దక్షిణామూర్తి స్తోత్రంలో ధ్యాన శ్లోకంలో తెలియచేయబడింది. మౌనంగా ఉండి వ్యాఖ్య చేయగలగటమే పరమాత్మ తత్వము అని నిర్వచించింది. ఒక గంట సేపు మనం మాట్లాడేటువంటి ఎకస్టిక్ ఎనర్జీని అంతా కన్జర్వ్ చేయగలిగితే దాంతో ఒక 1 HP మోటార్ తిప్పవచ్చు అని ఆధునిక విజ్ఞానం తెలియజేస్తుంది. ఎవరు చెప్పినా ఒకటే మాట, మాట్లాడటం నేర్చుకో. మాట్లాడటము ఎంత మధురంగా ఉంటుందో అంతమంది మిత్రులు నీ సాహచర్యంలో ఉంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇలా ఎన్నో రకాలుగా మాటల ద్వారా, సామెతల ద్వారా, స్తోత్రాల ద్వారా, శ్లోకాల ద్వారా మాట యొక్క గొప్పతనాన్ని, విలువను మనకు తెలియజేసింది ఆర్షవాంగ్మయం. తెలుసుకుందాం, మౌనంగా ఉండే అలవాటు చేసుకుందాం. కనీసం నెలలో ఒక్కరోజైనా మౌన వ్రతాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకుందాం.
గురుగారు, శ్రీ మహావిష్ణువు అంశలే బలరామకృష్ణులు అంటారు. బలరాముడు చేసినటువంటి కార్యక్రమాలే కృష్ణుడు చేయొచ్చు కదా, మళ్ళీ ప్రత్యేకంగా బలరాముడి యొక్క అవతారం ఎందుకు? పరమాత్మ యొక్క కేశములలోని తెల్ల వెంట్రుక బలరాముడిగా, నల్ల వెంట్రుక శ్రీకృష్ణుడిగా అవతరించిందని విష్ణు పురాణం చెబుతుంది. దీనిలో సంపూర్ణ అవతారము కృష్ణావతారం, అంశావతారము బలరామావతారం. పరశురాముడు, రాముడు ఒకే సమయంలో ఉన్నారు. పరశురాముడు అంశావతారం అయితే శ్రీరాముడు సంపూర్ణ అవతారం. ఇలా అంశావతారం ద్వారా నెరవేర్చాల్సిన ప్రయోజనం ఒకటి ఉంటుంది, సంపూర్ణావతారం ద్వారా నెరవేర్చాల్సిన ప్రయోజనం ఉంటుంది. అందుకే పరమాత్మ ఆయా అవతారాలలో నెరవేర్చాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనేక అవతారాలతో భూమండలం మీద అవతరిస్తూ ధర్మ సంరక్షణ చేస్తూ ప్రజలను కాపాడుతూ ఉంటాడు. భగవంతుడికి ఎన్ని అవతారాలు అంటే, భూమండలం మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని అవతారాలు అంటూ భాగవతం తెలియజేస్తుంది. 10 అవతారాలను మనం ప్రఖ్యాతంగా కీర్తిస్తూ ఉన్న భాగవతంలో 21 అవతారాల యొక్క చర్చ మనకు కనపడుతుంది. ఇలా బలరాముడు శ్రీకృష్ణుడు, రాముడు లక్ష్మణుడు. ఎప్పుడు పరమాత్మ భూమండలం మీదకి వచ్చినా ఆదిశేషుడు కూడా అతని వెంట వస్తాడు. రామావతారంలో తమ్ముడైన లక్ష్మణుడిగా వస్తే, కృష్ణావతారంలో అగ్రజుడైనటువంటి బలరాముడిగా వచ్చాడు. బలరాముడిగా వచ్చి తాను చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించి కృష్ణుడికి సహకరించి ధర్మ పరిరక్షణలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఒకే పరమాత్మ 2 అవతారాలలో 2 విభిన్నమైన ప్రయోజనాల కోసం భూమండలం మీద అవతరించి ధర్మ పరిరక్షణ చేయటమే అంశావతారము, సంపూర్ణ అవతారముల యొక్క అంతరార్థం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.